తెలంగాణలో రాజకీయంగా మొదటి అడుగులు వేసినటువంటి వైఎస్ఆర్ కూతురు వైఎస్ షర్మిల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అడుగు పెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో గనక ఆమె అడుగు పెడితే అది ఆమె సొంత సోదరుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా తలనొప్పిగా మారే పరిస్థితి ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి ఇది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వైఎస్ షర్మిల నారా లోకేష్కి అట్లాగే నారా ఫ్యామిలీ మొత్తానికి క్రిస్మస్కు శుభాకాంక్షలు చెప్తూ పంపినటువంటి ఆ గిఫ్ట్స్ గురించి నారా లోకేష్ ఇప్పటికే బాగా హైలైట్ చేశారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇష్టపడే వాళ్ళు ఒకప్పుడు ఆయన గెలుపు కోసం పోరాడిన ప్రతి ఒక్కరు ఇప్పుడు తమ వైపు ఉన్నారని ప్రశాంత్ కిషోర్ని, వైఎస్ షర్మిల్ని చూపించి తెలుగుదేశం పార్టీ ఎక్కువగా ఈ విషయాన్ని హైలైట్ చేస్తుంది. అంతేకాకుండా 27వ తారీఖు అంటే రేపు ఆంధ్రప్రదేశ్ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశం కనుక జరిగితే ఆ సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ షర్మిలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రకటిస్తారు అంటూ వార్తలు వస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఏ విషయం తేలబోతుంది. నిజంగా ఆమె గనక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపడితే వైఎస్ఆర్కి ఎన్నో సంవత్సరాల నుంచి తోడుగా ఆయనతో పాటు సపోర్టుగా నిలబడిన కాంగ్రెస్ వ్యక్తులు అందరూ కూడా ఆమెకి ఎంతో కొంత సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని వదిలేసి పూర్తిగా కాంగ్రెస్ క్యాడర్ అంతా, అప్పటి కాంగ్రెస్ క్యాడర్ అంతా ఇప్పుడు కాంగ్రెస్కి రాకపోయినా కాస్తో కూస్తో వైఎస్ షర్మిలకి పాజిటివ్గా జనాలు వెనక వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ వైఎస్ షర్మిలకు ఉన్నటువంటి నెగిటివ్ ఏంటంటే ఏపీ ఎలక్షన్ కేవలం 3-4 నెలలు మాత్రమే టైం ఉంది. ఈ టైంలో అంతగా ఇంపాక్ట్ చేయలేకపోవచ్చు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో కొత్త పార్టీ పెట్టినప్పుడు అప్పటికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని విడగొట్టడంతో కాంగ్రెస్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో భూస్థాపితం అయిపోవడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి భారీ క్యాడర్ అంతా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీకి వచ్చేసింది. ఎంతోమంది రాజశేఖర రెడ్డిని ఇష్టపడేవారు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఎన్నో సంవత్సరాలుగా సపోర్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఇందిరాగాంధీ రోజుల నుంచి కూడా కాంగ్రెస్తో నిలబడిన ఎన్నో కుటుంబాలు అప్పుడు సడన్గా జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చేసాయి. ఇప్పటికిప్పుడు వైఎస్ షర్మిల ఎటువంటి సంచలనాలు సృష్టించలేకపోయినా ఎంతో కొంత ఓట్ బ్యాంక్ని తన మాటల ద్వారా తన వైపు లేదా ఓటు చీలే విధంగా టీడీపీ వైపు మరలించేటువంటి పరిస్థితి ఉంది. సో మనకి అందుతున్నటువంటి స్ట్రాంగ్ సమాచారం ప్రకారం రేపటికల్లా వైఎస్ షర్మిల్ని నేరుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేయబోతున్నారు అని. అట్లా గనక చేస్తే ఆమె ఎన్ని ప్రాంతాల్లో పోటీ చేస్తారు, ఎంతమందిని కూడగట్టుకుంటారు అనేది తర్వాత సంగతి. కొన్ని పర్టికులర్ సెగ్మెంట్స్లో మాత్రమే పోటీ చేయడానికి, ముఖ్యంగా రాయలసీమ ఆమె సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీ కూడా 15-20 స్ట్రాంగ్ సీట్లను ఎంచుకుని తమ ఓటు బ్యాంక్ని 2024 ఎన్నికల్లో పెంచుకుని 2029 ఎన్నికల్లో కొన్ని ఎమ్మెల్యే సీట్లైనా గెలిచేలా పథకాన్ని రచిస్తున్నారని, ఎన్నికలకు ముందే సరైన వ్యక్తిని అధ్యక్షురాలుగా దింపితేనే 2029లో ఇంపాక్ట్ ఉంటుంది తప్ప ఈ ఎలక్షన్ తర్వాత కనుక దింపితే అది సరైనటువంటి ఇంపాక్ట్ ఇవ్వదు అనే ఫీలింగ్లో రాహుల్ గాంధీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే కడప ఎంపీ టికెట్ని ఆమె ఆశిస్తున్నారని, లోక్సభ ఎన్నికలు అట్లాగే అసెంబ్లీ ఎన్నికలు రెండూ కలిసి ఒకేసారి జరిగేటువంటి ఆంధ్రప్రదేశ్లో కడప ఎంపీ సీట్ కనుక తాను దక్కించుకోగలిగితే ఖచ్చితంగా ఎంతో కొంత ఇంపాక్ట్ని క్రియేట్ చేసి, కుదిరితే గెలిచి, ఒకవేళ ఓడిపోతే రాజ్యసభ తీసుకునైనా సరే ఢిల్లీకి వెళ్ళి ఏపీ రాజకీయాలన్నీ కూడా కాంగ్రెస్ తన తండ్రి ఏ కాంగ్రెస్ పార్టీలో అయితే గెలిచారో, ముఖ్యమంత్రిగా ఎన్నో సంవత్సరాలు చేశారో, ఎంతో క్యాడర్ని వేరే పార్టీకి కోల్పోయిన కాంగ్రెస్ మళ్ళీ వెనక్కి దక్కించుకోవడం కోసం వైఎస్ఆర్ కూతుర్నే నమ్ముకోబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఆమె గనక కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా మీరు చెప్పండి. షర్మిల విల్ విన్ లేదా షర్మిల విల్ లూజ్ అని మీరు కామెంట్ చేయండి. ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు? షర్మిల ఏపీకి రావాలనుకుంటున్నారా? ఏపీ రాజకీయాల్లో ఆమె ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారా లేదా అనేది కూడా మీరు కామెంట్లో చెప్పండి. వెల్కమ్ షర్మిల అని ఆమె రావాలనుకునేవారు కామెంట్ చేయండి, ఆమె రాకూడదు అనుకునేవారు డోంట్ కమ్ షర్మిల అని కామెంట్ చేయండి. ఏపీ ప్రజల మనసులో అర్థమయ్యేలాగా షర్మిల కనుక నిజంగా ఈ వీడియో చూస్తే ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో టక్కున అర్థమయ్యేలాగా మీ అభిప్రాయాన్ని డెఫినెట్లీ కామెంట్లో చెప్పండి.